న్యూస్ చూద్దాం. హైదరాబాద్ బండ్లగూడలో గంజాయి పట్టుకున్నారు పోలీసులు. 3 నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 4 లక్షలు విలువ చేసి 25 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువులో ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని ఆరోపించారు సర్పంచ్ దాసరి మహాలక్ష్మి. ఈ అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టి అధికారులకు కంప్లైంట్ చేశారు. సర్పంచ్ ఇచ్చిన కంప్లైంట్తో విచారణ చేస్తున్నామని ఎంపీడీఓ అప్పారావు తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, టీం కమాండర్ అమర్ ప్రతాప్ ఆధ్వర్యంలో సమీప గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. వరదలు వచ్చినప్పుడు, నీటి ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఐఆర్బీ బోట్స్ ద్వారా వరదల నుంచి ప్రజలను ఎలా రక్షిస్తారో వివరించారు. తూర్పుగోదావరి జిల్లా వేళ్లచింతలగూడెంలో గాలివాన బీభత్సంతో నష్టపోయిన బాధితులకు పరిహారం అందించాలని మాజీ మంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు. నాయకులు చూసి వెళ్లడం తప్ప బాధితులకు సాయం చేసింది లేదని విమర్శించారు. వైసీపీ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని గంగపుత్ర చైతన్య సమితి డిమాండ్ చేసింది. గత ప్రభుత్వం 2016 సంవత్సరంలో అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 6 గంగపుత్రుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న గంగపుత్రులకు న్యాయం చేయాలని కోరారు. మాజీ సీఎం జగన్ కు 151 సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి 11 సీట్లకే పరిమితం చేశారని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆరోపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. పేదరిక నిర్మూలన ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరులో కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన P4 కార్యక్రమంలో ఎమ్మెల్యేగా పాల్గొన్నారు. సమాజంలో ఉన్న ధనవంతులు పేదవారిని దత్తత తీసుకునే విధంగా అందరికీ వివరించడం జరిగిందని తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. సుపరిపాలనలో తొలి ఏడు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ఏడాది పాలన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. భూతగాదాల నేపథ్యంలో బావను హత్య చేసిన బావమరిది దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 23వ తేదీన మహబూబాబాద్ జిల్లా ఉప్పర్పల్లిలో బావ ఉప్పలయ్యను బావమరిది మల్లేష్ అతని భార్య ఉమతో కలిసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందితులను సకాలంలో పట్టుకున్న పోలీసు బృందాలను డీఎస్పీ తిరుపతిరావు అభినందించారు. ఏపీలో 5 ఏళ్లలో వైసీపీ ఏడాది కూటమి పాలనలో మారిన పరిస్థితులకు రహదారులే నిదర్శనమని మంత్రి సవిత తెలిపారు. రోడ్ల నుంచి సూపర్ 6 వరకు అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పామో చేసి చూపించామని ఈ ప్రభుత్వం తమదని తెలిపారు. వినుకొండ మండలంలో కొత్తగా నిర్మించిన రోడ్లను మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్తో కలిసి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఉల్లేపల్లి శివారు పంట పొలాల్లో వ్యవసాయ కూలీలతో కలిసి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ నాట్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా తీరు పట్ల వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. తమ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో లేఅవుట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులే తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని స్వాధీనం చేసుకున్నారని బాధితులు ఆరోపించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.